గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని అన్ని వర్గాల వారు వినియోగించుకునేలా తీర్చిదిద్దుంటే అధికారులు అడ్డుకోవడం తగదని ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి సోమదేవరపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఉపయోగపడే తలంపుతో సొంత నిధులతో అభివృద్ధి చేస్తుంటే పోలీసులు వచ్చి వివాదాలు చెలరేగుతున్నాయని పనులు ఆపాలని కోరారని, అందరికీ ఉపయోగపడే పనికి ఆటంకాలేంటో మాకు అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఒకరో ఇద్దరో చెప్పిన లేనిపోని మాటలు నమ్మి అభివృద్ధి పనులు ఆపడం దారుణమని, ప్రజాప్రతినిధులు అధికారులు మంచిని ప్రోత్సహించేలా సహకరించాలని కోరుతున్నారు గ్రామ ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం సుదర్పాలెం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ శ్మశాన ఇబ్బంది ఉందని మాకు 5 లక్షలు ఖర్చు పెట్టి మేము మా తల్లిగారి జ్ఞాపకార్థం 10 అడుగుల గుయ్యిని శ్మశానం కింద కప్పెట్టి ఒక బెడ్ కూడా ఐరన్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది అన్ని కులాల వారికి ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ మీద కాల్చుకుని ప్రతి ఒక్కళ్ళు కాల్చుకునే విధంగా మన గ్రామంలో ఉన్న దాతలు ముందుకొచ్చి దానికి బెడ్ చుట్టూ ఫెన్సింగ్ అన్నీ అరేంజ్ చేశారు. అలాగే కప్పెట్టుకునే వాళ్ళకి కొంత స్థలం, కాల్చుకునే వాళ్ళకి కొంత స్థలం అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది. దీనికి ఫెన్సింగ్ తిప్పుతుంటే ఊరు 9వ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్, అలాగే వస్త్ర సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ ఇది కులాలకు చిచ్చు వస్తుందని చెప్పి ఇలా లేనిపోని అన్నీ పెట్టి వాళ్ళకి చెప్పలేదు అన్న ఒక అహంతో, అధికార బలం ఉందనే దాంతో వీళ్ళని అడ్డుకున్నారు. రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇది పెట్టాము. ఆయన ఎమ్మెల్యే గారు కూడా రేపు పొద్దున్న దీన్ని సానుకూలంగా స్పందించి దీనికి ఆయన న్యాయం చేస్తానని చెప్పారు. ఇది అన్ని కులాలకు ఉపయోగపడేది తప్ప ఇది కులానికి సంబంధించింది కాదు. ఇది జ్ఞాపకార్థం చేసిన కార్యక్రమం. దీన్ని తగు లేకుండా దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పొద్దున్న ఎస్ఐ గారు వచ్చి ఇది అధికార ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కులాల మధ్యన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి ఆపించారు. ఎవరు చెప్పారో అన్నది ఆయన అధికారులు ఆపుతున్నారు తప్ప అవతల పక్కన ఎవరు ఆపుతున్నారన్న విషయం కూడా చెప్పట్లేదు. ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. అది అందరికీ ఊళ్ళో అందరూ ఆమోదయోగ్యంగా అందరూ ఉన్నారు. రోజు ఈవేళ ఊళ్ళో అందరూ కూడా ఉన్నారు. కానీ ఎవరు అబ్జెక్షన్ పెట్టలేకుండా వచ్చిన ప్రతి వాళ్ళు మాకు ఇది కావాలన్నవాడు తప్ప వద్దన్నవాడు ఎవరూ లేరు. కానీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనేమో ఎస్ఐ గారు చెప్తున్నారు. ఇది మరి అధికారులు దీన్ని దృష్టి పెట్టి దీని ఇష్యూని సార్ట్అవుట్ చేస్తుందని కోరుకుంటున్నారు.